సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ స్వర్ణాంధ్రగా ఆవిర్భవిస్తోందని మంత్రి సవిత తెలిపారు. పెనుగొండ పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి సవిత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబు ఒకవైపు సంక్షేమం అమలు చేస్తూనే మరోవైపు సంపద సృష్టికి అనేక పరిశ్రమలను తీసుకొస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ నమ్మకం అయితే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకంతో ఓటేశారు. అదే విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకుంటాం. ఒక పక్క రైతులతో ఆనందం, ఒక పక్క మహిళలు, ఒక పక్క ఎందుకంటే రాష్ట్రం సంక్షేమం, సంపద, పరిశ్రమలు తేవడంలో ముందంజలో ఉన్నామన్న విషయాన్ని ప్రజలందరూ గ్రహించారు. అదే నమ్మకంతో ఈరోజు చాలామంది ఉత్సాహంగా పెనుగొండలో కూడా రంగరంగ వైభవంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఒక పక్క మహిళలకు ముగ్గుల పోటీలు, అదేవిధంగా కోడి పందాలు, మరి ఎద్దుల బండి పందాలు, అదేవిధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకున్నాం. ప్రజలు ఉత్సాహంగా, ఎందుకంటే వాళ్లకు మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో అన్ని మంచి జరిగా ఇంకా మంచి జరగబోతుంది, సంక్షేమం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుందని ఆనందంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భోగి మంటల్లో అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏమైపోయిందో. పనికిరాని వస్తువులు, పనికిరానివి చాలా ఉన్నాయి, పనికిరాని జీవోలు ఉన్నాయి, పనికిరాని వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా భోగి మంటలో వేసి ప్రజలకు క్రాంతిక వెలుగునిచ్చే ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకున్నాం. అందుకే భోగి మంటలో ఏవి పనికిరానివో అవన్నీ వేసేసారు ప్రజల ముందే. మరొకసారి ఈరోజు భోగి మంటల్లో కూడా వేశారు.